ఎందుకు ఆలోచించు? కావాల్సిన దాని గురించి కదా ఎనర్జీని పెట్టాలి. కావాల్సింది కదా అట్రాక్ట్ చేయాలి. మరి ఇవన్నీ చేయాలి అంటే మన దగ్గర మన లా ఆఫ్ అట్రాక్షన్ లో ఎన్నో టెక్నిక్స్ ఉన్నాయి కదా. విజువలేషన్ ఉంది, హోపోనోపోనో ఉంది, అఫర్మేషన్స్ ఉన్నాయి, మేనిఫెస్టేషన్ ఉన్నాయి. వీటిని పెర్ఫెక్ట్ గా అప్లై చేస్తూ వీటిలన్నిటిని క్లియర్ గా పెట్టుకుంటూ ఎలా ముందుకు వెళ్ళాలో చెప్పడానికి నాలాంటి వాళ్ళు ఒకరు ఉన్నారు. నేనే కాదండి, ఇంకా చాలా మంది ఉన్నారు. నేను చెప్తున్నాను కదండి, నేనే కాదు చాలా మంది ఉన్నారు. బట్ దాన్ని ఎలా ఇంప్లిమెంట్ చేస్తున్నారు, ఒక పద్ధతిలో ఎలా తీసుకెళ్తున్నారు, ఇంత అవకాశం మీకు యూనివర్స్ ఇచ్చిన తర్వాత మరి దాన్ని కరెక్ట్ గా వాడుకుంటున్నారా లేదా, అది ఇంపార్టెంట్ కదండి. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. హొపోనోపోనో అండి, హొపోనోపోనో అది ఒక రకమైన అద్భుతమైన హీలింగ్ టెక్నిక్. నేను ఇంత కాన్ఫిడెంట్ గా ఎందుకు చెప్తానంటే అర్థం చేసుకోండి. జీవితాలను మార్చేసిన టెక్నిక్ అండి. ఇంతక వీడియో ప్లే అవ్వలేదు. ఒక నా స్టూడెంట్ అన్నమాట. నా యూట్యూబ్ ఛానెల్‌లో పెట్టాను నేను. కాదు చూడండి, ఇప్పుడంటే షేరింగ్ లోని ఆ సౌండ్ రావట్లేదు. నా ఛానెల్‌లో పోస్ట్ చేశానండి. ఒకసారి ఆవిడ చెప్తూ ఉంటే డాక్టర్లు కూడా చేయలేనిది కొన్ని ఈ సబ్జెక్ట్‌ని అర్థం చేసుకుంటే నెరవేరుతదా? సక్సెస్ అండి. ఎంతమంది ఎన్ని రకాలైన సక్సెస్ అండి. ఎన్ని రకాలైన సక్సెస్ పొందుతున్నారండి. మరి మనం ఎందుకు కాదు? కొంతమందికి ఎందుకు అది, ఇందాక ఒకరు అడిగారు. సార్ కొంతమందికి ఎందుకొస్తుంది సార్? కొంతమందికి పని చేయట్లేదు సార్ అంటే, మరి దాన్ని ఎలా అప్లై చేస్తున్నారు? ఏం కావాలనుకుంటున్నారు? ఏం అడుగుతున్నారు? ఏం కోరుకుంటున్నారు? దేని వైపు ఎనర్జీ పెడుతున్నారు? మనకొద్దన్నది వద్దు అంతేనండి. సింపుల్. నాకిదొద్దు, నాకిదొద్దు అంటే దాని వైపు చూడొద్దు అంతే. ఆడు పిలిచి భోజనం పెడతానని అసలు ఎలా చూడము. అలాగ వద్దంటే వద్దంటే సింపుల్. దాని వైపు అసలొద్దు. కావాల్సిన దాని వైపు పరిగెట్టాలండి. కావాల్సిన దాని వైపు ఎనర్జీ పెట్టండి. పరిగెట్టుకుంటూ మీ ముందుకొస్తదండి. కూర్చున్న చోటుకే వస్తాయంటారు చూసారండి అదే. ఎనర్జీని పాస్ చేయండి. సబ్‌కాన్షియస్ మైండ్‌లో రిజిస్టర్ చెయ్యండి ఎనర్జీని. ఆ కోరికకి మీ ఎనర్జీని మ్యాచ్ చేయండి. ఎందుకు జరగదో నేను చెప్తానండి. గ్యారంటీ చెప్తున్నా. నేను చాలా నా క్లాసెస్‌లో నేను కొన్ని మా ఛానెల్‌లో చెప్పాను కూడా. ఛాలెంజ్ అండి. ప్రాక్టీస్ చేయండి. నాతో 1 మంత్ ట్రావెల్ చేయండి. మీకు చిన్న మార్పన్నా కనబడకపోతే నన్నడగండి. అది నేను చేసే ఛాలెంజ్ అండి. ఇదేంటంటే నాకు గర్వంతో చెప్పట్లేదండి. సబ్జెక్ట్ మీద ఉన్న నమ్మకంతో చెప్తున్నా. కరెక్ట్‌గా చెప్పింది ఫాలో అవ్వండి. దీనికోసం మీరు చూడండి, ఇలా పూజలు చేయాలి, ఈ వ్రతాలు చేయాలి, ఉదయాన్నే చెరువు దగ్గరికెళ్ళి తలస్నానం చేయాలి. ఏం కాదు కదా! ఇది కంట్రోల్ పెట్టుకోవాలండి అంతే. దీనికోసం ఎక్స్‌ట్రా పనేమైనా చెయ్యాలా? ఎక్స్‌ట్రా టైమ్ స్పెండ్ చేయాలా? మీరు చేస్తున్న ఆలోచనలోనే, మీరు చేస్తున్న పనిలోనే ఎరుకుతో ఉండాలండి. ఎరుకుతో ఎప్పుడైతే ఉంటారో అంటే మీరు మంచి ఆలోచిస్తున్నారా? పాజిటివ్ ఆలోచిస్తున్నారా? నెగెటివ్ ఆలోచిస్తున్నారా? అనేది గనక ఎరుకుతో ఉన్నారు అంటే అద్భుతాలు చూసి అద్భుతాలే. ఇంక అందులో అనుమానం లేదండి. 1 మంత్‌లో మార్పు కనబడకపోతే నన్నడగండి. నేను గ్యారంటీ చెప్తున్నా. జస్ట్ కానీ చెప్పింది ఫాలో అవ్వండి. సింపుల్ అదొక్కటైతేనండి. అంతేగాని సార్ మీరన్నారు సార్ నేనేం ఫాలో అవ్వను సార్, మళ్ళీ మీరలాగన్నారు, మీరన్నారు అని అడగొద్దు ప్లీజ్. మీరు నా క్లాస్ జాయిన్ అవ్వండి, జాయిన్ అవ్వకపోండి మీ ఇష్టం గానీ సీరియస్‌లీ చెప్తున్నానండి. ఇదొక్క విషయం అయితే. ఫాలో అవ్వండి. పర్ఫెక్ట్ ఫాలో అవ్వండి. అందులో ఏ డౌటున్నా సరే నేను చెప్తానండి. దానికి క్లారిటీ ఇచ్చే బాధ్యత నాది. ప్రతి దానికి సొల్యూషన్ ఉంటుంది. ఎలా చేయాలనే సొల్యూషన్ ఉంటుంది. నా దగ్గర చాలా మంది స్టూడెంట్స్ ఉన్నారు ఇందులో. నా దగ్గర నేర్చుకున్న స్టూడెంట్స్. ఛాన్స్ ఇచ్చానంటే ఒక్కొక్కరికి నా టైం అంతా అయిపోద్ది. కొత్త వాళ్ళకి తెలీదని చెప్పేసి రెడీగున్నా నేను. నేను ఇలా అన్‌మ్యూట్ చేసి చెప్పడానికి. కాకపోతే ఏంటి టైం అంతా వాళ్ళు చెప్పడంతోటి అయిపోద్ది. కాకపోతే జాయిన్ అవుతాను, వింటానంటే జాయిన్ అయ్యారు. చక్కగా థాంక్ యూ. అందరికీ థాంక్ యూ అండి. ఎందుకంటే యూనివర్స్ నాకింత అవకాశం ఇచ్చింది సార్. ఒక 100 మంది నేను చెప్తున్నాను, వింటున్నారు అంటే యూనివర్స్ నాకు అవకాశం ఇచ్చింది. అందుకే సర్వదా కృతజ్ఞతలు యూనివర్స్. అందులో అనుమానం లేదండి. ఎంత గొప్ప గొప్ప వాళ్ళు ఉంటారండి. అందులో నేనెంత. సింపుల్ అండి. అలాంటి అవకాశం యూనివర్స్ నాకిచ్చింది అంటే ఎంత అదృష్టం ఉండాలండి. ఇది ఎప్పుడొచ్చిందండి? యూనివర్స్‌తో కనెక్ట్ అయినప్పుడు. సబ్జెక్ట్ నేర్చుకున్నాం. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. అద్భుతాలు చూడొచ్చండి. లా ఆఫ్ అట్రాక్షన్ గనుక అప్లై చేశారంటే అద్భుతాలు చూడొచ్చు. విజువలైజేషన్ టెక్నిక్ ఉంటుందండి. విజువలైజేషన్ పర్ఫెక్ట్ విజువలైజేషన్ నేర్చుకున్నారు అంటే ఎలాంటి దాన్నైనా సరే, కావాల్సిన ఇల్లా, కావాల్సిన కారా, కావాల్సిన బంగారమా, కావాల్సిన లైఫా, కావాల్సిన లైఫ్ పార్ట్‌నరా, హోపోనోపోనో అండి. దానిని ఒక అద్భుతమైన హీలింగ్ టెక్నిక్ హోపోనోపోనో. హోపోనోపోనో ఒక అద్భుతమైన హీలింగ్ టెక్నిక్ అండి. దీనిని మీరు పర్ఫెక్ట్‌గా అర్థం చేసుకొని పర్ఫెక్ట్‌గా అప్లై చేశారా? మాకు క్లాసెస్‌లో చెప్తూ ఉంటారండి. ఇంట్లో టీవీ రిపేర్ అయిందంటే
టీవీ రిపేర్ అయిందంటే ఓపెన్ ఓపెన్ అప్లై చేసి టీవీని రిపేర్ చేసుకుంటారంట. నా క్లాసెస్ లో నేను యూట్యూబ్ మన ఛానల్లో కూడా పెట్టాను. ఎందుకంటే ఒప్పో ఎఫెక్ట్ అటువంటిది, ఒప్పో పవర్ అటువంటిది. అంటే ఏదైనా సరే మనం చెయ్యొచ్చు అనేది చాలా చాలా ఇంపార్టెంట్. చాలా ఇంపార్టెంట్ అండి అది. కానీ నేర్చుకున్నామా, అర్థం చేసుకున్నామా, దాన్ని ఆచరణలో పెట్టామా, అది చాలా ఇంపార్టెంట్. పెట్టండి, రిజల్ట్స్ వస్తాయి. యూనివర్స్ ఇచ్చిన అవకాశాన్ని వాడుకోండి సార్. నిజంగా చెప్తున్నాను కదా. అంటే నా దగ్గరే క్లాస్ లో జాయిన్ అవ్వండి అని ఫోర్స్ చేయను. ఇష్టం ఉంటే జాయిన్ అవుతారు, అది వేరే విషయం. ఎందుకంటే సబ్జెక్ట్ ఎవరి దగ్గర ఉంటుంది. కానీ ఆచరణలో పెట్టండి, చాలా ఇంపార్టెంట్. చాలా చాలా ఇంపార్టెంట్. ఆచరణలో పెట్టిన తర్వాత ఎందుకు ఇప్పుడు ఏదైనా ఒక పని మొదలు పెడతారండి, కొన్ని రోజులైతే నిబద్ధతతో చేయాలి కదా. కొన్ని రోజులైతే మనం ఎఫర్ట్స్ పెట్టాలి కదా. మనం ఎఫర్ట్స్ పెట్టి చూడండి, మనం ఎఫర్ట్స్ పెట్టి అప్పుడు అది రాలేదంటే అరే నాకు ఇది అవ్వలేదు అని ఆలోచించాలి, వదిలేయాలా వద్దా అప్పుడు డిసైడ్ అవ్వాలి. సరే నేను ఎఫర్ట్సే పెట్టను, నేను దాని మీద ఏమంటారు కాన్సన్ట్రేషనే చెయ్యను. ఒక ఎగ్జామ్ ఉంటుంది, ఒక ఎగ్జామ్ ప్రిపేర్ అవుతాడు ఒక బీటెక్ కుర్రాడు, ఎగ్జామ్స్ ఉంటాయి, చదివితే లా ఆఫ్ అట్రాక్షన్ అప్లై చేసి ఒప్పోనొప్పోనని అప్లై చేసి విజువలైజేషన్ చేసి చదివితే అట్లీస్ట్ ఆయన చదివిన ఒక ఏమంటారు 50% సిలబస్ లోనే కొన్ని మార్కులు వచ్చి పాస్ అయ్యే అవకాశం యూనివర్స్ ఇస్తుందండి. నేను బుక్ ఏ తీయ, బుక్స్ కొనుక్కుంటా, దానికి సీల్ ఓపెన్ చెయ్య, పక్కనే పెడతా, బట్ నేను పాస్ అయిపోవాలి, రోజు నేను విజువలైజేషన్ చేస్తా, ఓపెన్ చేస్తానంటే ఎలా పని చేస్తానండి? పాయింట్ అర్థం చేసుకోండి సార్. ఎందుకంటే నాకు తెలిసింది వీలైనంత వరకు నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తున్నాను. ఎలాగుంటదంటే ఎఫర్ట్స్ పెట్టాలి, చదవాలి. చదివితే మీరు నమ్మరు, 10 క్వశ్చన్లే చదివితే అందులో 6 క్వశ్చన్లు వచ్చి పాస్ అయిపోతారు తెలుసండి. అంటే అదే చదవండి అని మాత్రం నేను చెప్పా. చదివే వాళ్ళు చదువుతారు కానీ అంటే సబ్జెక్టు లేదంటే లా ఆఫ్ అట్రాక్షన్ యూనివర్స్ అనేది అనుగ్రహిస్తే అట్లా ఉంటదండి. ఒక రకమైన మనశ్శాంతి దొరుకుతది. ముందు చెప్పా కదండి, 1 మంత్ లో ఒక రకమైన కాన్ఫిడెన్స్ క్రియేట్ అవుతదండి. మీకు తెలియని కాన్ఫిడెన్స్. ఇది చాలా ఇంపార్టెంట్ కదా. అన్నిట్లికంటే ముందు చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి చూసారా, భయపడిపోతూ ఉన్న వాళ్ళు ఇదేం కాదు, చిన్న ప్రాబ్లం అని ఒక ధైర్యం వచ్చేస్తుందండి. నాకు యూనివర్స్ ఉంది, యూనివర్స్ ఉంది, యూనివర్స్ ఉంది నాకు చూసుకుంటుంది అని ఒక ధైర్యం వచ్చేస్తుందండి. చాలా 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 ఇంపార్టెంట్ అండి. చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఆ ధైర్యం అనేది మనల్ని ఎక్కడికో తీసుకెళ్తది అనమాట. ఆ ఒక్క ధైర్యం ఎక్కడికో తీసుకెళ్తది. అది ఒక్కటి చాలదా లైఫ్ లో ముందుకెళ్ళడానికి, ఉన్నత స్థితికి చేరడానికి. చూడండి, సింపుల్ అఫర్మేషన్. ప్రస్తుతం ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి వెళ్ళడానికి సహకరించిన విశ్వానికి కృతజ్ఞతలు. చూడండి, ఉన్నత స్థితి కానీ ఏ స్థితిలో అయినా ఉండండి సార్, మీరు ఆల్రెడీ కోటీశ్వరుడు అయ్యారు అనుకుందాం, కానీ ఇంకా అంతకంటే కోట్లు సంపాదిస్తారు. అదే కదా. కోటీశ్వరుడు అయిన వాళ్ళు ప్రతి ఒక్కరు అక్కడ తాగిపోతున్నారా? ఆగట్లేదు కదా. వాళ్ళకి ఏదో గోల్ ఉంటుంది, ఇంకొక బిజినెస్ పెట్టాలి, ఇంకొక 100 మందికి జాబ్ ఇవ్వాలని ఉంటుంది, వాళ్ళు అక్కడ తాగరు కదా. తక్కువ మాట్లాడండి సార్, తక్కువ మాట్లాడండి. ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. తక్కువ మాట్లాడండి, పాజిటివ్ ఎనర్జీని ఎక్కువ పంపించండి. గొప్ప గొప్ప వాళ్ళందరూ కూడా చాలా తక్కువగానే మాట్లాడతారు. మాట్లాడిన ప్రతి మాట కూడా ఒక బాణంలా ఉంటుందండి. మాట్లాడిన ప్రతి మాట ఒక పాజిటివ్ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ సరౌండింగ్ లో గొప్ప గొప్ప సెలబ్రిటీస్ అండి లా ఆఫ్ అట్రాక్షన్ అప్లై చేస్తూ ఉంటారు. కొంతమంది ఓపెన్ అయ్యి బయటికి చెప్తారు, కొంతమంది చెప్పరు. రజనీకాంత్ అవ్వచ్చు, ఎలాన్ మస్క్ అవ్వచ్చు, చిరంజీవి అవ్వచ్చు, రామ్ చరణ్, ఇలా అందరూనండి చాలా మంది సెలబ్రిటీ కొంతమంది బయటికి చెప్తారు, కొంతమంది చెప్పరు అంతే. లా ఆఫ్ అట్రాక్షన్ అప్లై చేసి సక్సెస్ అయిన వాళ్ళేనండి అందరూ కూడా. ఎందుకంటే వాళ్ళు స్వార్థపరులండి. బయటికి చెప్పేసి వీళ్ళు నేర్చేసుకుంటారనేమో, సరదాగా చెప్తున్నానండి. ఎందుకంటే వాళ్ళు అలాగ అప్లై చేస్తారండి, చేస్తారు. కానీ నిజంగా ఈ సబ్జెక్ట్ ని నార్మల్ సామాన్యులకు అందకుండా మాత్రం నొక్కి పెట్టారండి. ఇదైతే 100% నిజం. నేను ఒక బుక్ లో చదివాను. సామాన్యులకు అందకుండా, ఇది ఎప్పటిదో 100 ఏళ్ల బట్టి ఉన్న సబ్జెక్ట్ ఇది. సామాన్యులకు అందకుండా, బట్ అలాంటి తొక్కు పెట్టిన సబ్జెక్ట్ లోకి మనం వచ్చి నేర్చుకునే అవకాశం వచ్చిందంటే, యూనివర్స్ ఇచ్చింది అంటే, మరి దాన్ని ఏ విధంగా మనం అందిపుచ్చుకోవాలి. చాలా ఇంపార్టెంట్ అండి. మార్చుకోండి, చక్కగా జీవితాన్ని అద్భుతంగా మార్చుకునే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ఇప్పుడు 1 సెకండ్ అండి. ఎవరికైనా సరే అండి, ఒక ఇద్దరితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎవరైనా సరే, ముందు అడిగిన వాళ్ళు కాదు సార్, ఇంకెవరైనా సరే కొత్త వాళ్ళు. జయంత్ రెడ్డి గారు, జయంత్ రెడ్డి.
అన్మ్యూట్ చేయండి జయంత్ రెడ్డి గారు. హలో సార్. చెప్పండి అమ్మా. మనకి పేషెన్స్, మన సెల్ఫ్ డెవలప్మెంట్ కావాలి సార్. సెల్ఫ్ హలో. డెవలప్మెంట్ కావాలి. సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్. ఓకే. అంటే కాన్ఫిడెన్స్ అనేది క్రియేట్ అవ్వాలి, సింపుల్. అంతే కదా. అంతే సార్. సబ్జెక్ట్ ఉపయోగిస్తే కరెక్ట్ గా ఆటోమేటిక్ గా నెల రోజుల్లో వచ్చి తీరుతుందాం, అందులో సార్ అనుమానం ఏముంది. ఇది సబ్జెక్ట్. మేనిఫెస్టేషన్, విజువలైజేషన్ అన్ని ట్రై చేసా సార్. ఓకే. అది కంటిన్యూస్ గా ఒక 5 days 7 days అట్లా వస్తా సార్. వాయిస్ స్టక్ అయిందమ్మా, వాయిస్ స్టక్ అయింది, ఒక్కసారి మళ్ళీ. హలో. హలో అమ్మా, నీ వాయిస్ స్టక్ అయింది, మళ్ళీ రిపీట్ చేయవా? కంటిన్యూస్ గా ఒక 5 days కానీ 10 days కానీ వస్తా సార్. దాని తర్వాత ర్యాపిడ్ గా చేయలేకపోతున్నాను సార్. ఎందుకు చేయలేకపోతున్నావో చెప్ప, నీకేమైనా అర్థమైందా? నేనే అంటే నిన్ను నా క్వశ్చన్ అడుగుదాం అనుకున్నా, నేనే నిన్ను అడుగుతున్నాను. ఎందుకు తేడా జరుగుతుంది, 5 days చేస్తున్నావు ఎందుకు అవ్వట్లేదని నీకేమైనా అర్థమైందా? అంటే నేను క్వశ్చన్ చేస్తాను కాదు, నీకు వచ్చింది చెప్పు, నేను నాకు తెలిసింది నేను చెప్తా. 5 days తర్వాత నార్మల్ రొటీనే అవుతుంది సార్ మళ్ళీ. అదే మరి నేను స్టార్ట్ చేసిన పాయింట్ అది. ఎందుకంటే 5 days చేస్తున్నారు, కొంచెం చిన్న మార్పు అనిపిస్తుంది. అరే 5 days నుంచి చాలా బాగున్నాను, కాన్ఫిడెన్స్ గా ఉన్నాను, ఫ్రెండ్స్ తో చాలా కాన్ఫిడెంట్ గా మాట్లాడుతున్నాను, మనసు ప్రశాంతంగా ఉందని మీకు అనిపించుంటుంది 5 days. ఆరో రోజు నుంచి మళ్ళీ రొటీన్ నార్మల్. మీరు నార్మల్ గా వెళ్ళిపోయి మరి కావాలి అంటే ఎట్లా? అంటే 5 రోజులు హ్యాపీగా ఉంటే సరిపోద్దా మీకు? సరిపోదు సార్. సరిపోదు కదా. మరి ఎందుకు అంటే 5 రోజులు ఇప్పుడు ఓకే, యాపిల్ తిని దాని టేస్ట్ చూసిన తర్వాత కూడా ఇంకొకరు యాపిల్ ఇస్తానంటే తీసుకోకుండా ఉంటామా? టేస్ట్ చూడలేదు అనుకో, అది ఎలా ఉంటుందో టేస్ట్ తెలియదు కాబట్టి వదిలేద్దాం, బాగుంది. బట్ అంత టేస్ట్ చూసిన తర్వాత కూడా ఆ యాపిల్ అంత టేస్ట్ ఉందని చెప్పేసి మంచి ఆకలితో ఉన్నప్పుడు ఎవరన్నా యాపిల్ చేతిలో పెడుతుంటే వద్దంటామా? తక్కువ లాక్కుని తినేస్తాం. మరి అలాంటిది 5 days నువ్వు ప్రాక్టీస్ చేసి దాంట్లో రిజల్ట్స్ చూసి కొంత ఎంజాయ్ చేసి అప్పటికి మళ్ళీ దాన్ని వదిలేస్తే, అవునా కదా? తప్పు ఎక్కడ ఉందంటారు? మనలోనే ఉంది సార్. 100%. తప్పు పట్టడానికి కాదు కానీ 100% అక్కడ ప్రాక్టీస్ చేయడంలో ఉంది. దాన్ని రెగ్యులర్ గా చెయ్యండి. 1 month 2 months చెయ్యండి. వదలాలంటే మీకే ఏదో ఫీలింగ్ వచ్చేస్తుంది అనమాట. వదలాలనిపించదు. సూపర్ గా ఉంటుంది, పర్ఫెక్ట్ గా అప్లై చేయండి, సార్ అద్భుతమైన రిజల్ట్స్ వస్తాయి. విజువలైజేషన్ క్లియర్ గా ఎట్లా చేయాలి సార్? క్లియర్ గా అంతే, ఇంకా మనకి అదే తప్ప ఎందుకంటే ఇంకోటి ఈ రాదు. ఈ ఇది ఇలాంటి క్లియర్ గా విజువలైజేషన్ చేయాలంటే నిజంగా చెప్తా కానీ మన క్లాస్ లో జాయిన్ అవ్వాల్సిందే. ఎందుకంటే అది 1 2 minutes లో చెప్పాలి. జాయిన్ అయ్యా సార్ దాంతో మీకు క్లాస్. క్లారిటీగా ఉంటుంది, మనకు క్లారిటీగా ఉంటుంది అందులో ఓకేనా. మనకు అక్కడ అడగండి, పాయింట్ టు పాయింట్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే. సార్. ఓకేనా. రైట్, థ్యాంక్ ఓకే యూ. నెక్స్ట్ భార్గవి గారు. సార్ గుడ్ ఈవినింగ్ సార్. చెప్పండి అమ్మా. గుడ్ ఈవినింగ్. అదే సార్, ఇప్పుడు నేను ఫస్ట్ నుంచి క్లాస్ వినలేదు, ఎందుకంటే 100 members రీచ్ అయిపోయారు అని చెప్పి అవ్వలేదు, లాస్ట్ లో వచ్చాను. సో ఓకే. మీరు ఏం చెప్పారు, ఏదో ఆచరణలో పెట్టాలి అని చెప్పారు కదా. మ్మ్. యాక్చువల్లీ చెప్పాలంటే సార్, లా ఆఫ్ అట్రాక్షన్ వర్క్ అవుతుంది. దెన్ నా క్వశ్చన్ ఏంటంటే, నేను ఎప్పటి నుంచో ట్రై చేస్తున్నాను, బట్ అందరికీ జాబ్లు వస్తున్నాయి తప్పించి నాకు రావట్లేదు. ఓకే. రావట్లేదు అని ఎంతమందికి చెప్పుంటారమ్మా మీరు? కొంచెం వాయిస్ తక్కువ. రావట్లేదు అని రావట్లేదు రావట్లేదు అని ఎంతమందికి చెప్పుంటారమ్మా? చాలా మంది. అంటే అది రియాలిటీలో కనిపిస్తుంది కాబట్టే కదా సార్ మాట్లాడతాము, రియాలిటీలో కనిపించకపోతే మనము మాట్లాడాం కదా. మరి అదే కదమ్మా సబ్జెక్ట్ అంటే. మీరు అన్న పాయింట్ నేను ఒప్పుకుంటా. అది సబ్జెక్ట్ తెలియని వాళ్ళకి, మరి అందుకే కదమ్మా గురువు కావాలి. ఎక్కడైనా నేర్చుకున్నారా ఎవరి దగ్గరైనా? నేర్చుకోలేదు సార్. అందుకే యాక్చువల్లీ గురువు కావాలమ్మా. అందుకే గురువు కావాలి. ఎందుకంటే అంటే ఎవరిని తప్పు పట్టొద్దు, ఫ్రీగా యూట్యూబ్ లో నేర్చుకున్నాము అదంతా బాగానే ఉంటుంది కానీ, ఎందుకంటే ఇప్పుడు మీరు నాతో ఒకసారి చెప్పారు కదా, ఒకసారి సార్ నాకు అందరికీ జాబ్ వస్తుంది సార్ నాకు రావట్లేదు అని అన్నారు కదా. నిజంగా ఒకసారి నాతో చెప్పారా, దానికంటే ముందు ఒక 100 సార్లు మైండ్ లో ఆలోచించారా? ఒకసారి ఆలోచించండి. మరి ఏం చేస్తాం సార్, రియాలిటీ ముందు కనిపిస్తుంది కదా, నేను కూడా మరి అదే మాట్లాడుతున్నాను. మీ పాయింట్ అదే, మీ పాయింట్ అదే, మరి రియాలిటీ దానికే ముందు మీ పాయింట్ నేను యాక్సెప్ట్ చేస్తున్నా, అర్థమవుతుందా దానికి కానీ. ఎనర్జీని దానికే ఎనర్జీని నేను ఎక్కువ ఇస్తున్నాను, నేను ఒప్పుకుంటాను.
కానీ ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది అదే, మీరు అదే అర్థం కావట్లే. ఇప్పుడు చూడండి, మీ ఫ్రెండ్ మీ ఫ్రెండ్ వచ్చి ఒక 100 రూపీస్ చేతిలో పెట్టాడు, మీకు వద్దనుకుంటేనే మీ ఫ్రెండ్ ఇచ్చింది మీకు 100 రూపీస్. థ్యాంక్ యూ చెప్తారు, బాగుందని, హ్యాపీ ఫీలింగ్ కదా. అదే ఫ్రెండ్ మీకు తెలియకుండా మీ పర్సులో 50 రూపాయలు కొట్టేసింది అనుకుందాం, జస్ట్ ఎగ్జాంపుల్. అప్పుడు ఎలా ఉంటుందమ్మా? ఈ సబ్జెక్ట్ లో ఉన్నోలా నార్మల్ గానా? నార్మల్ గానే నార్మల్ గానే నార్మల్ గానే. కోపం వస్తుంది, అంటే మరి ఇచ్చినట్టు ఇచ్చిన అడుగుతుంది అని. అంటే 2 ఎగ్జాంపుల్స్, ఇది ఒక ఎగ్జాంపుల్, ఒక రోజు ఇది జరిగింది, ఒక రోజు ఇది జరిగింది. ఒకటేమో పాజిటివ్ థింగ్, ఒక 50 రూపీస్ మీ చేతిలో పెట్టుంటే, ఇంకొకసారి ఒక నెగిటివ్ విషయం, ఏదో ఒక 50 రూపీస్ అవ్వచ్చు, 100 రూపీస్ అవ్వచ్చు, మీకు తెలియకుండానే చేసింది, ఇబ్బంది పెట్టింది, ఒక నెగిటివ్ విషయం. పాజిటివ్ కోపం ఉన్నప్పుడు వస్తుంది. ఎలాగుంది? అంటే పాజిటివ్ ఉన్నప్పుడేమో కొంచెం ఫీల్ అయి ఉంటారు కదా, అంటే థ్యాంక్స్ అని చెప్తారు. మరి నెగిటివ్ వచ్చినప్పుడు ఎక్కువ ఫీల్ అయిపోతాం ఆ కదా, ఇదే కదా మరి. రెండు ఇన్సిడెంట్లు కదా, మరి ఎందుకు హ్యాపీనెస్, ఎందుకు హ్యాపీగా ఉన్నప్పుడు ఆనందంగా హగ్ చేసుకొని ఆ ఫ్రెండ్ కి, ఏమంటారు పేరు, లత అనుకుందాం, మీరు భార్గవి అమ్మాయి పేరు లత అనుకుందాం, హగ్ చేసుకొని నువ్వు నా హెల్ప్ చేసావు, థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అని ఎందుకు చెప్పరు? అదే కనుక నెగిటివ్ చేసినప్పుడు మాత్రం మీ కాంటాక్ట్స్ లో ఉన్న కామన్ లిస్ట్ అందరికి కాల్ చేస్తారు, ఈ లత నాకు ఇలా చేసింది, నాకు ఇలా చేసింది, అలా చేసింది అని నెగిటివ్ ఎనర్జీని ఎక్కువ పాస్ చేసేది దేనిపైనమ్మా?